హలో అండి అందరికీ. టెర్రస్ గార్డెన్లో నిమ్మజాతి మొక్కల్ని ఈజీగా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మజాతి మొక్కలు అంటే నిమ్మ, కమల, బత్తాయి, స్వీట్ లెమన్. టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెరగాలి అంటే ఏం చేయాలో చూద్దాం. సో ముందుగా మనం పాట్ సైజ్ అనేది చూసుకోవాలండి. అది మరీ చిన్నగా ఉండకూడదు, అలానే బాగా పెద్దగా కూడా ఉండకూడదు. మొక్కకి సరిపడేంత పాట్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. అండ్ సెకండ్ వచ్చేసి మట్టి మిశ్రమం అండి. మనం మొక్క వేసుకునేటప్పుడు మట్టి వేసుకుంటాం కదా, అది వచ్చేసి గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపిట్ ఈ మూడు మిక్స్ చేసుకొని వేసుకుంటే మొక్క అనేది మనకి బాగా గ్రో అవుతుందండి. అలా వేసుకునేటప్పుడే అందులో కొంచెం నీమ్ పౌడర్ కానీ, అది అవైలబుల్గా లేకపోతే పసుపు కానీ మనం యూజ్ చేయొచ్చండి. దానివల్ల మొక్క తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కకి ఎప్పటికప్పుడు చిగుళ్ళు అనేవి కట్ చేసుకుంటూ, ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా తీసేసుకుంటూ ఉంటే కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ పూత రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఇదేనండి. పూత వచ్చాక చాలా వరకు పూత రాలిపోతూనే ఉంటుంది. సో నిమ్మజాతి మొక్కలకి అలా పూత రాలకుండా ఉండాలంటే ఇది మెయిన్ పాయింట్ అండి. దానికి వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనం డైలీ ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుందండి. నిమ్మజాతి మొక్కల వేర్లు ఎప్పుడు పొడి తత్వాన్ని ఇష్టపడతాయి. వాటర్ ఎక్కువ అవడం వల్ల దాని పూత అనేది రాలిపోతుంది. సో మనం వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం కాబట్టి బయట ఎరువులు వాడకుండా బియ్యం కడిగిన నీళ్ళు అండ్ ఇంట్లో కూరగాయలు వేస్టేజ్ ఉంటుంది కండి, దాని ద్వారా తయారు చేసిన కంపోస్టు అవైతే ఉపయోగిస్తాను నేను. చూసారు కదా మా నిమ్మజాతి మొక్కలు ఎంత బాగా గ్రో అవుతున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి.